మహబూబ్ నగర్ జిల్లాలో నేడు పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో భాగంగా సుమారు 1400 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. జడ్చర్లలోని చెట్టిబోయినపల్లి సమీపంలో ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణంతో పాలమూరు ప్రజల ఏళ్ల నాటి కళ నెరవేరబోతోంది అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం వల్లే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెబుతున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా మనతో ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి రాక కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారంటే ఏం చెప్తారు? ఎలాంటి కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న ఐఐటీలో సెంట్రల్ డిపార్ట్మెంట్కి వచ్చేటువంటి ఈ విద్యా సంస్థను ఉమ్మడి పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ కాబట్టే ఉమ్మడి పాలమూరు మధ్యలో ఉన్నటువంటి జడ్చర్ల నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదివరకు చెప్పిన విధంగా పాలమూరు అంటే లేబరు, పాలమూరు అంటే గతంలో వలసలు అనేది కాకుండా పాలమూరుకే వచ్చి చదువుకునే విధంగా ట్రిపుల్ ఐటీని ఇచ్చినటువంటి శుభ సందర్భాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నేను అనుకుంటా ముఖ్యంగా విద్యావంతులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. మన బిడ్డ కాబట్టి ఈరోజు మనకు ఎక్కడ కూర్చున్నా వడ్డించేటోడు మనం ఉంటే ఏ మూలలో కూర్చున్నా బుక్కెడు బువ్వ దొరుకుతుంది సామెత ఉందో, మన ముఖ్యమంత్రి, మన బిడ్డ ముఖ్యమంత్రి, నల్లమల్ల బిడ్డ మన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈరోజు సాధ్యమైందన్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేసుకుంటూ, ఇదొక్కటే కాదు, విద్య ఒక్కటే కాదు, వైద్య రంగంలో ఇదొక్కటే కాదు, నాకు తెలిసి సాగునీటి తాగునీటిలో కూడా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చి బడ్జెట్ అలొకేట్ చేసి ఈ ప్రాంతం వెనుకబాటుతనాన్ని దూరం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఆ సంకల్పాన్ని జయప్రదం చేసే విధంగా సంకల్పాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగత తోరణాలు కట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిందిగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలతో పాటు రేవంత్ అభిమానులు, విద్యావంతులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో కూడా అంచెలంచెలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్న రేవంత్ అన్నకు అండదండగా ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో మీరంతా కూడా సత్తా చాటారు. రాబోయేది మున్సిపల్ ఎన్నికలు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన పూర్తిగా మున్సిపల్ ఎన్నికలకు ఏ విధంగా దోహదపడుతుందంటే ఏం చెప్తారు? ఇది ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకున్న సందర్భంలో ఈరోజు ట్రిపుల్ ఐటీకి ఇచ్చే సందర్భంలో మేమే కోరామన్నాను అనే కార్యక్రమం చేసుకోవాలని. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రాంత బిడ్డ కాబట్టి ఈ ప్రాంతం చదువుల పట్ల వలసల జిల్లా కాకుండా ఈరోజు మన దగ్గరికి చదువుకోవడానికి వచ్చేటువంటి విధంగా కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి పెద్ద గొప్పగా ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ వాతావరణం మారింది, ఆలోచన విధానం మారింది. స్థానిక సంస్థల ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లో ఏ మాదిరిగా రిజల్ట్ ఇచ్చారో ఎవరికి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 99.9% మున్సిపల్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మ్రోగించబోతూ ఉంది. దానికి ప్రధానమైన కారణం ఈ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఈ వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సిన డెవలప్మెంట్ విషయాల్లో ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచన చేసి విద్య, వైద్యోగం, ఆరోగ్యం, ట్రాన్స్పోర్టేషన్ ఈ వ్యవస్థల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి 100 కోట్లు అడగగానే ఇస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. చివరగా ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇప్పటికీ మీతో సీఎం మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీనికి స్పష్టంగా పాలమూరు రంగారెడ్డిలో పాలమూరు జిల్లా ప్రజలు ఎంత మోసమయ్యారో ఇదివరకే చాలా సందర్భాల్లో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే ప్రజలకు తెలవాలి ఈ జై తెలంగాణ అనేటువంటి ముసుగులో చేసిన దోపిడీ ఏందో యువకులకు తెలవాలనే ఉద్దేశంతో ఇచ్చాం. ఖచ్చితంగా ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా ఈ తమ లెక్కల ప్రకారంగా 85,000 కోట్లతో నిర్మాణం జరగాల్సిన ప్రాజెక్టుకి
వాళ్ళే 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తయినటువంటి అవివేకంగా మాట్లాడుతున్న వ్యక్తుల గురించి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. వేదిక మీద దీనికి సరైన సమాధానం చెప్తాం. సో చూస్తున్నా మొత్తంగా ట్రిపుల్ ఐటీకి సంబంధించి పాలమూరులో ఈ యొక్క ట్రిపుల్ ఐటీ నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందదాయకమని, రాబోయే రోజుల్లో పాలమూరుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి పూర్తి స్థాయిలో పాలమూరు అభివృద్ధికి ముందుండి నడిపించే విధంగా ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుందని చెప్పి కూడా మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్, బిగ్ టీవీ, చిట్టబోయినపల్లి నుండి.